ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇరాన్ మీద భయంకరమైన యుద్ధం, దురాక్రమణ దాడి, మొత్తం గల్ఫ్ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో భారతదేశం నోరు తెరవకుండా ఉంటే, విశ్వగురువు మోదీ గారు పెదవి మెదపకుండా ఉంటే, ఈ విషయాలను ఏమీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చర్చించట్లేదు? వీటన్నిటికంటే లడ్డూలో లేదా స్థానిక వివాదాలే సరిపోతున్నాయే అని నిజంగా ఈ ఆవేదన చాలా అద్భుతమైంది. అలాగే అమెరికా కోణం నుంచి మాట్లాడడం, ఏది మనకు లాభం అనుకోవడం, అసలు ప్రపంచ దేశాల యొక్క స్వాతంత్రం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, తమను తాము పాలించుకునే హక్కు, వీటికి భంగం కలిగించి ఇష్టానుసారం దాదాగిరి, ప్రపంచ దాదాగిరి పద్ధతిలో అమెరికా చెలరేగిపోతూ ఉంటే, దానికి ఇజ్రాయిల్ అనేటటువంటి ఒక యూదు జాత్యహంకార దేశాన్ని పురికొల్పుతూ ఉంటే, దాన్ని ప్రశ్నించలేని దయనీయ దుస్థితిలో భారతదేశం పడిపోతే, విశ్వగురువు నోరు మూగపోతే ఆందోళన లేదు, ప్రశ్నించడం లేదు. ఏ రాజకీయ పక్షం, వామపక్షాలు, కాంగ్రెస్ తప్ప, కొన్ని పార్టీలు తప్ప, ఏ ప్రాంతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి మాట్లాడుతున్నారు? ఏ నాయకులు మాట్లాడుతున్నారు? ఎందుకు? మనం మాట్లాడితే యుద్ధం ఆగకపోవచ్చు, కానీ అసలు మనకంటూ ఒక వైఖరి, మనకంటూ ఒక చైతన్యం, మనకంటూ ఒక స్పందన ఉండక్కర్లేదా? చాలా అన్నమాట. ఘోరమైన విషయం. ఇప్పుడు ఖొమైనీని చంపేశారు. ఆయన ఒక మత నాయకుడే కావచ్చు, ఆ దేశానికి ఆయన సుప్రీం లీడరు. చంపామని ఘనంగా ప్రకటించుకుంటున్నారు. దీన్ని ఏమి ప్రశ్నించడం లేదు. భారతదేశానికి స్నేహంగా ఉన్న ఇరాన్ సర్వాధినేత దుర్మార్గంగా చంపబడితే దాని మీద విచారం కూడా వెలిబుచ్చలేదు. మనం ఇంతవరకు విచారం కూడా వెలిబుచ్చలేదు. బాధాకరం అన్నమాట. అమెరికా దురాక్రమణ, ఇజ్రాయెల్ రాక్షస దాడి ఒక ఎత్తు అయితే, G20 అనండి, లేకపోతే బ్రిక్స్ అనండి, అన్నింటిలో ముఖ్య పాత్రలో ఉన్న భారతదేశం విశ్వగురువు నోరు తెరవకపోవడం చాలా ఆశ్చర్యం. ఇకపోతే అమెరికా ఈ సమయంలో ఎదురులేనట్టుగా కనబడవచ్చు, రెచ్చిపోవచ్చు. వాళ్ళకున్న సాధన సంపత్తితో, సాంకేతిక పరిజ్ఞానంతో ఖొమైనీ లాంటి వాళ్ళ కదలికలను అన్నింటినీ కనిపెట్టి అంతమొందించవచ్చు. కానీ అంత మాత్రాన అయిపోతుందా? ఇరాన్ ఏమీ ఈరోజు వార్తలు మనం గమనిస్తే, ఖొమైనీ తర్వాత దేశాన్ని పాలించడానికి ఒక త్రిసభ్య బృందాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. లొంగిపోకూడదు, ఎదిరించాలి అని ప్రకటించారు. అలాగే మసీదు మీద వాళ్ళు ఎర్ర రంగు జెండా ఎగరేశారు. దీని అర్థం ఏంటంటే, మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని. ఇది నిజంగా పెద్ద ఆందోళనకరమైన పరిస్థితిని వాళ్ళు తట్టుకుంటున్నారు. వాళ్ళని తల వంచట్లేదు. ఇదే సమయంలో సంప్రదింపులు, వాళ్ళు నా దగ్గరికి వస్తా ఉన్నారు సంప్రదింపులకు, అది ఇది అని ట్రంప్ మాటలు చెప్తున్నారు. ఇది నిజమా, ఎక్కడ వస్తా ఉన్నారు, ఎవరన్నారా చెప్పట్లా. ఇవన్నీ ఫీలర్స్ అనమాట. కావాలని అవతరాలను ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడలు. దీంట్లో ఇంకో భయంకరమైన కోణం ఉంది అని ఈరోజు పత్రికల్లో మనకు కనిపిస్తుంది. రూబియో ఇప్పుడు అమెరికాకు సంబంధించి విదేశాంగ వ్యవహారాలు వీటిలో ఆయన చూస్తున్నారు. ఇంకోవైపున జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్ వచ్చాక. జేడీ వాన్స్ గతంలో దేశాలు, వాటి జాతీయత, వాటి గురించి మాట్లాడారు యూరోపియన్ సమావేశంలో, యూనియన్ సమావేశంలో. ట్రంప్ వచ్చాక ట్రంప్తో పాటు ముఖ్య పాత్ర వహిస్తున్న ఈ రూబియో ఇది మతాల యుద్ధంలాగా చెప్తున్నారు ఆయన. మనమంతా ఒకటే ఫెయిత్కు సంబంధించిన వాళ్ళము, మన మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్న యూరోపు, అమెరికా, వెస్ట్రన్ సివిలైజేషన్, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే శామ్యూల్ హంటింగ్టన్ పుస్తకం మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ ఇరాక్ యుద్ధ కాలంలో ఆయన రాసినటువంటిది. క్లాష్ ఆఫ్ బార్బేరియన్స్ అని దానికి మళ్ళీ ప్రతికూలంగా ఇంకో బుక్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త క్రూసేడ్లు జరుగుతాయి, కొత్త మత యుద్ధాలు జరుగుతాయి. ఇది అమెరికా పెట్టిన సిద్ధాంతం. జిహాద్ అనేది ముస్లింలకు అని చెప్తుంటారు. కాదు, ముస్లింల జిహాద్ అలా ఉంచి క్రూసేడ్స్ అక్కడి నుంచే, పశ్చిమ దేశాల నుంచే మొదలయ్యాయి, ఎప్పుడో బైజాంటైన్ రోమన్ సామ్రాజ్యాల కాలం నుంచి. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఇరాన్ అనే పేరు పెట్టి అక్కడ ఉన్న చమురు సంపద మీద, సముద్ర మార్గాల మీద, దేశాల సార్వభౌమత్వం మీద దాడి చేయటం, దీనికి వెస్ట్రన్ సివిలైజేషన్, పాశ్చాత్య నాగరికత, క్రైస్తవ విశ్వాసాలను ముసుగు తగిలించడం అమెరికా చాలా ప్రచ్ఛన్నంగా చేస్తున్నటువంటి పని. చాలా యూరోపియన్ దేశాలు మాట్లాడలేదు దీని మీద, మీరు గమనించి ఉంటారు. కాబట్టి ఇక్కడ మూడో కోణం అదే. ఇంకా తర్వాతది భారతదేశం కూడా మన దేశంలో మత రాజకీయాలు, హిందుత్వం ఇవన్నీ నడుస్తున్న సమయంలో ఈ కోణం చాలా కీలకమైనది. ఇప్పుడు మన దేశంలో కూడా అల్లర్లు రావచ్చు, హింస రావచ్చు అని హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇంకా కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు వచ్చాయి. వాళ్ళని నిరసన తెలపనివ్వండి అని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ కూడా నిరసన తెలిపింది. కాబట్టి మత కోణాన్ని భారతదేశంలోకి తెచ్చే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. చాలా ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, మోదీ ఇరాన్ మీద దాడిని ఖండించాల, అక్కడ తటస్థత అందరూ. కానీ ఇరాన్ తన కోసం ప్రతిచర్యగా అమెరికా యుద్ధ స్థావరాల మీద, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాటి మీద, అది కువైట్ దగ్గర లేకపోతే యుఏఈ దగ్గర ఇంకో చోట చేస్తే దాన్ని ఖండిస్తున్నారు. అంటే అది యుద్ధం అంట, అది తప్పు అంట. వాటికి విచారం వెలిపుచ్చుతున్నారు. భారతీయులు కూడా మృతి చెందారు, నిజమే, దానికి మనం విచారిస్తాం. కానీ యుద్ధం అంటే వచ్చాక ప్రపంచమే దగ్ధమైపోతుంది కదా. కాబట్టి ఈ దురాక్రమణ యుద్ధాలను ఖచ్చితంగా ఖండించాలి. భారతదేశం గట్టిగా శాంతికాముక స్వరం వినిపించాలని
దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న మతత్వం చాలక బయటి ప్రభావాలతో మరిన్ని మతపరమైన విభజనలు రాకూడదని కూడా మనం కోరుకోవాలి.